అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. 2-3 రోజులుగా రాత్రి టెంపరేచర్స్ సింగిల్ డిజిట్ లో నమోదవుతున్నాయి. రాత్రి 14 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో 5.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. అటు ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో 6 డిగ్రీలు, హైదరాబాద్ హెచ్సీయూలో 7.4 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 7 జిల్లాల్లో 9 నుంచి 9.8 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకో 19 జిల్లాలో 10 నుంచి 12.4 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. ఇందులో 12 జిల్లాలో 10 డిగ్రీల రేంజ్లోనే టెంపరేచర్స్ నమోదయ్యాయి. మరో 2 రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సంక్రాంతి వరకు చలి తీవ్రత కొనసాగుతుందని, ఉదయం సాయంత్రం వేళల్లో పొగమంచు ప్రభావం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ స్పందన. తెలంగాణ వ్యాప్తంగా కూడా చలి ప్రభావం అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎందుకంటే మార్నింగ్ టైంలో కూడా చల్లటి శీతల గాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. సో గత వారం రోజుల క్రితం కాస్త తగ్గుముఖం పట్టినటువంటి చలి ఇప్పుడు పూర్తి స్థాయిలో విజృంభిస్తుందని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా సరే చలి ప్రభావం పల్లె పట్టణం అనే తేడా లేకుండా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మళ్ళీ కూడా చలి పెరిగింది. 14 జిల్లాల్లో కేవలం సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. 2-3 రోజులుగా నైట్ టెంపరేచర్లు కూడా సింగిల్ డిజిట్ లోనే నమోదవుతున్నాయి. చలి కూడా చాలా పీక్ స్థాయికి వెళ్తుందని చెప్పవచ్చు. చాలా చోట్ల కూడా 5 డిగ్రీల రేంజ్ లో కూడా నైట్ టెంపరేచర్ నమోదయ్యాయి. సింగిల్ డిజిట్ టెంపరేచర్ చాలా ఎక్కువ చోట్ల నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్లో 5.6 డిగ్రీల టెంపరేచర్, ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో 6 డిగ్రీలు. సో మనకి ఈ వింటర్ సీజన్ ప్రారంభమైన మొదటి నుంచి కూడా ఇటు సంగారెడ్డి జిల్లా కోహీర్లో, ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలోనే రికార్డు స్థాయిలో టెంపరేచర్ చాలా తక్కువగా మనకు నమోదవుతున్నాయి. అదే కంటిన్యూ అవుతుంది. నిన్న కూడా సేమ్ ఇక్కడ సంగారెడ్డి జిల్లా కోహీర్లో 5.6 డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లా సిరాని మండలం గిన్నెదారిలో 6 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ ఏరియాలో 7.4, కామారెడ్డి జిల్లా జుక్కల్లో 8.1, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 8.2, ఆదిలాబాద్ జిల్లా అర్లీ టీలో 8.3 డిగ్రీలు, మేడ్చల్ జిల్లా మౌలాలిలో 8.8 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నిన్న నమోదయ్యాయి. మరో 7 జిల్లాలో 9 నుంచి 9.8 డిగ్రీల మధ్య నైట్ టెంపరేచర్ నమోదు కాగా 19 జిల్లాలో 10 నుంచి 12.4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే చాలా తక్కువ స్థాయి మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్ అవుతున్నటువంటి పరిస్థితులలో చలి తీవ్రత ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. సో తెలంగాణలో చలి పీక్ స్థాయికి వెళ్ళిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం డిసెంబర్ లాస్ట్ వరకు కూడా ఆల్మోస్ట్ 31st వరకు కూడా విపరీతమైనటువంటి చలి దాదాపు కంటిన్యూగా 20-25 డేస్ నమోదైంది. తర్వాత కాస్త జనవరి 1 నుంచి జనవరి 5 వరకు కాస్త చలి ప్రభావం తగ్గింది. సో తిరిగి మళ్ళీ చలి ప్రభావమే కాబట్టి ఇప్పుడు మన వింటర్ 2.0 సీజన్ గా కూడా పిలుస్తున్నారు. వాతావరణ శాఖ కూడా అదే స్పష్టం చేసింది. చాలా చోట్ల కూడా మరొకసారి టెంపరేచర్స్ పడిపోతున్నాయి కాబట్టి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అటు వాతావరణ శాఖ నిపుణులతో పాటు ఇటు వైద్య నిపుణులు కూడా పలు సూచనలు అయితే చేస్తున్నారు స్పందన. ఎందుకంటే చలి ఆల్మోస్ట్ మనకు ఎండింగ్ స్థాయిలో ఉంది అని అనుకున్నటువంటి సిచ్యువేషన్ లో మరొకసారి తన విజృంభణ అయితే కొనసాగిస్తుందని చెప్పవచ్చు. అంటే గతంలో కంటే పోల్చుకుంటే అంటే డిసెంబర్ ఎండింగ్ వరకు ఉన్నటువంటి చలి ఒక రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తే ఇప్పుడు ఉన్నటువంటి చలి మరొక రకమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. అంటే చల్లటి గాలుల ప్రభావం ఈసారి చాలా ఎక్కువగా ఉంటుంది. శీతల గాలులు అంటారు. శీతగాలుల ప్రభావం తోటి మార్నింగ్ టైంలోనైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చలి ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. చలి వాతావరణంతో పాటు చల్లటి గాలులు ఉన్నప్పుడు కూడా విపరీతమైనటువంటి ఇబ్బందిని అయితే ప్రజలు చవి చూడాల్సి వస్తున్న సిచ్యువేషన్ అయితే తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. అంటే ఇంట్లో ఉన్నటువంటి పనులని కంప్లీట్ అయిపోయి ఇక బయటకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ లో మాత్రమే ఇంట్లో డోర్లను కూడా ఓపెన్ చేసి జనాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలంగాణలో కనిపిస్తుంది. పల్లె పట్టణం అనే తేడా లేకుండా చలి విజృంభణ చాలా ఎక్కువ కొనసాగుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మంచు ప్రభావం కూడా గతంలో కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ టైంలో విపరీతమైనటువంటి పొగ మంచు కప్పుకొని ఉంటుంది. ఆల్మోస్ట్ మార్నింగ్ 10 o'clock వరకు కూడా
రోడ్లపైన చాలా దూరంగా ఉన్నటువంటి వెహికల్స్ కానీ ప్రదేశాలు కానీ కనిపించడం లేదు. దీంతో అటు నేషనల్ హైవేస్ పైన, స్టేట్ హైవేస్ పైన కానీ, జిల్లాలోని మెయిన్ రోడ్స్ పైన కూడా ఫ్లడ్ లైట్స్ వేసుకొని, పార్కింగ్ లైట్స్ వేసుకొని వెహికల్స్ నడుపుతున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల కూడా కనిపిస్తుంది. ఇక మార్నింగ్ టైంలోనైతే విపరీతమైనటువంటి చలి ప్రభావం ఉంటుంది, చల్లటి గాళ్ళ ప్రభావం ఉంటుంది. దానితోడు ఈవినింగ్ టైంలో కూడా, ఈవినింగ్ 6 అయిందంటే 6 o'clock నుంచి కూడా చల్లటి శీతలగాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి బయట ప్రజలు కూడా ఎక్కువ కనిపించడం లేదు. ఆల్మోస్ట్ 8-9 వరకు కూడా అక్కడక్కడ జనాలు గుమికూడి మాట్లాడుకునేటువంటి సిచ్యువేషన్ చాలా న్యాచురల్ గా కనిపిస్తుంటాయి. సో అలాంటి సిచ్యువేషన్ కూడా ఉండకుండా ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. చలి బాగా ఉంటుంది, బయట ఏముండవు, బయట ఉండలేము, బయట మాట్లాడుకోలేము, తొందరగా ఇంటికి పోదాం అనేటువంటి ఆలోచనతోటి సో ప్రజలందరూ కూడా త్వరగానే ఆల్మోస్ట్ 7:30-8 వరకే ఇళ్లలోకి కూడా వెళ్తున్నారు. సో దీంతో 8 o'clock వరకే మనకు మెయిన్ గా సిటీలలో రోడ్లన్నీ కూడా కాస్త మనకు ట్రాఫిక్ తక్కువ కనిపిస్తుంది. ఎక్కడ సరే షాపింగ్ మాల్ చూసినా, హోటల్ చూసినా సరే, ఎక్కడ చూసినా సరే 8 o'clock నుంచి రద్దీ చాలా తక్కువ కనిపిస్తుంది. సో దీనికి అన్నిటికీ కూడా కారణం మనము చలి ఎఫెక్ట్ అని చెప్పవచ్చు. మరొక 4-5 రోజుల పాటు కూడా చలి ప్రభావం ఈ విధంగా కొనసాగే అవకాశం ఉంది. సో క్యాజువల్ గా సంక్రాంతికి అయితే చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అనేటువంటి సాధారణంగా ప్రజల ఒక భావన ఉంటుంది. ఆ టైంలో కూడా వాస్తవానికి సంక్రాంతి ఎక్కువ చలి ఉంటుంది. సో మరొక 2-3 రోజుల్లో మనకు సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి సంక్రాంతి పండుగ నాటికి కూడా చలి తన ప్రభావాన్ని అయితే పూర్తిగా చూపించి మరొకసారి 10-15 రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని కూడా అటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపినటువంటి సిచ్యువేషన్ లో ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. సో ఈ చల్లటి గాళ్ల ప్రభావానికి, శీతగాళ్ల ప్రభావానికి శ్వాసకోశ సంబంధ సమస్యలు, ఆస్తమా, న్యూమోనియా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వారి సంఖ్య కూడా, హాస్పిటల్స్ కు వెళ్తున్న వారి పేషెంట్ల సంఖ్య కూడా పెరిగిపోతుందంటే అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా ఒక ప్రకటనలో తెలిపినటువంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఇంకో 10-15 రోజుల పాటు ఉండాలని అటు వెదర్ ఎక్స్పర్ట్స్, ఇటు డాక్టర్లు అయితే సూచిస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాజ్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.